భారత్ పే యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక కంటిన్యూ మీద అయితే టచ్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ దిస్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. మనకి నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఇలా పర్మిషన్ అయితే ఇచ్చాక మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మనకి నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకి ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే టచ్ చేసుకోవాలి. ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ కార్డులో నేమ్ ఎలాగుంటే అది కూడా సేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ పాన్ కార్డులో ఎలాగుంటే అలాగా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న కంటిన్యూ మీద అయితే టచ్ చేసుకోవాలి. ఇక్కడ సిమ్ యూపీఐ యాక్టివేట్ కోసం అడుగుతుంది. ఇది టచ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మన బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను బ్యాంక్ ఆఫ్ బరోడా కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ప్లీజ్ వెయిట్ అయితే లింక్ అయింది. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి కంగ్రాచులేషన్ అయితే వచ్చింది. యూపీఐ ఐడి అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ప్రైమరీ లింక్ చేసుకోమంటుంది. నేను లింక్ చేసుకోవట్లేదు. ఇక్కడ మనకి ఈఎంఐ క్రెడిట్ కార్డ్ చెక్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇది ఇప్పుడు టచ్ చేశాను. ఇక్కడ మళ్ళీ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ పాన్ కార్డు నేమ్ ఎలాగుంటే అక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఎంటర్ చేశాక చెక్ ఎలిజిబిలిటీ మీద టచ్ చేసుకోవాలి. మనకి ఇలా అగ్రి అయితే వచ్చింది. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఎలిజిబిలిటీ అయితే ఇక్కడ వస్తుంది. నాకు ఇన్స్టెంట్ లోన్ 15 లక్షలు అయితే చూపిస్తుంది ఇక్కడ. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాకు ఎలిజిబిలిటీ ఇలా అయితే కనిపిస్తుంది. నాకు నెక్స్ట్ ఇంకా 2 క్రెడిట్ కార్డ్స్ కూడా వచ్చాయి. అవి కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి అయితే వచ్చాయి. అవి కూడా ఇప్పుడైతే మీకు చెప్తాను. ఆ క్రెడిట్ కార్డ్స్ నాకు అవి 5 lakhs వరకు లిమిట్ అయితే వచ్చింది. ఇక్కడ కార్డ్స్ అని ఉంది. ఇక్కడ టచ్ చేసుకుంటే కోటక్ ఇండియన్ ఆయిల్ రూపే ప్లాటినం క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది. ఇది 5 lakhs లిమిట్ అయితే వచ్చింది ఇక్కడ. ఇంకొకటి కూడా అదే బ్యాంక్ నుంచి అయితే వచ్చింది. నేనైతే ఎలిజిబిలిటీ ఈ విధంగా అయితే తెలుసుకున్నాను. సబ్స్క్రైబ్.